ఈరోజు అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభలకి చేసిన అతిథుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ తెలంగాణ నుంచి రావడం జరిగింది. నమస్కారం అండి. సో మీ మాటలు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఆట సంబరాలు? అలానే మీరు పార్టీ శ్రేణులతో రావడం జరిగింది, మీ ఒపీనియన్? ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆటకు రావడం అనేది ఒక ఆనవాయితీ. అయితే అప్డేషన్ ఎప్పుడు జనరేషన్స్ ఓవర్ అంటే న్యూ తెలుగు ఇంటలెక్చువల్స్ అండ్ ఎవరి సక్సెస్ఫుల్ పీపులే ఇక్కడికి వస్తారు. సో వాళ్ళ ద్వారా ఈ సెషన్స్ ఉన్నాయి కదా, సెషన్స్తో కొంత ఇంటరాక్షన్, తర్వాత చేస్తున్న బిజినెస్లు మన వాళ్ళ యొక్క ఖ్యాతి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి ఒక మంచి సెషన్ ఇది. మీన్స్ ఆట ప్రతి 2 సంవత్సరాలకు చేస్తుంటుంది. ఇది ఒక మంచి ప్రయోగం. రెండవది ఏంటంటే ఈ బాల్టిమోర్ స్పెషాలిటీ ఏమైందంటే యూత్ కన్వెన్షన్ ఒకటి చాలా కనెక్టింగ్గా ఉంది. జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంది, ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్, టాలెంట్స్. ఇంతకుముందు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము లేదంటే మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అట్లా ఉండేది. కొంచెం దాన్ని ఇంటలెక్చువల్గా మార్చిండ్రు. ఎవరెవరైతే వివిధ పార్టీల నుంచి వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు స్పెషల్ అలొకేషన్ చేసి వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకోవడం, మన రాష్ట్రాల్లో ఏమవుతున్నది, పెట్టుబడులు ఎట్లా, అసలు ఇంటరాక్షన్ ఏమవుతుంది అక్కడ, మనం లీడర్స్ చెప్పడమే కాకుండా లీడర్స్ వినడం కూడా జరుగుతుంది. సో ఆట మల్టిపుల్గా అది గ్రో అవుతున్న పరిస్థితి. నాకున్న అంచనా ఏంటంటే ఇది తెలుగువారందరి పండుగ, తెలంగాణ ఆంధ్ర వారందరి పండుగ. అందరూ మనసు విప్పి మాట్లాడుకోవడం, తర్వాత ఈవినింగ్స్లో ఏదైతే డిన్నర్ పార్టీస్ ఉంటాయో అక్కడ కూడా అందరూ ఒకరికొకరు అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఎట్ ఏ గ్లాన్స్ వరల్డ్ తెలుగు ఎలైట్ పీపుల్ గ్లాన్స్ అని మనం అనుకోవచ్చు. ఇంటరాక్షన్స్లో వాళ్ళు చేస్తున్న పనులు, అభివృద్ధి మన యువతకి ఎట్లా ఉపయోగపడుతుంది, లేకపోతే మన తెలుగు సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవడానికి ఒక మంచి ఒక ప్రయోగం ఇది, ఒక మంచి ఆలోచన. ఇప్పుడు సీఎం గారు రావాల్సి ఉండే, దాంట్లో నేను యాక్చువల్ నెక్స్ట్ అడగబోతున్నాను ఏంటంటే రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ రావాల్సిన ఈవెంట్. అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు చాలా క్లోజ్, ఆఫ్ కోర్స్ ఐ నో. అండ్ ఈవెన్చువల్లీ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో కాంగ్రెస్ ఎలా వెళ్తుంది అండ్ ఎన్ఆర్ఐస్కి వారి మెసేజ్ ఏంటి? వారు రాలేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయినా రావాలని ఉండే. ఉప ముఖ్యమంత్రి గారిని పంపించిండు. ఆయన సందేశం 2 తెలుగు రాష్ట్రాలు మంచిగా అభివృద్ధి చెందాలి, కలిసిమెలిసి, ఎలాంటి వైరుధ్యాలు లేకుండా. రెండవది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా వారు ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఎవరున్నా, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోతే ఇతర జగన్ గారు ఎవరున్నా సరే, మనం ప్రేమపూర్వకం అంటే రాష్ట్రాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసి ఉన్నామనే సందేశాన్ని వారు ఇవ్వాలనేది వారి యొక్క ఆలోచన. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇల్లి గజ్జాలకు ఎప్పుడు పోడు, జలజగడాలో లేకపోతే ఇతరాత్రే ఉండదు. సో ఆ మంచి వాతావరణం కొనసాగడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సహకరిస్తుంటారు, అట్లా ఎన్ఆర్ఐస్ కూడా అట్లా కలిసి ఉంటారని కోరుకుంటున్నాం. అలానే ఇప్పుడు యంగ్స్టర్స్ నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అవటం ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ హీ అచీవ్డ్. యూత్కి కానీ యూత్ ఎంపవర్మెంట్కి కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ కానీ, కాన్సెప్ట్ స్కూల్స్ కానీ, లేకపోతే రాజీవ్ యువశక్తి పేరు మీద ఏర్పాటు చేయబోతున్న వాటిలో 60% ఆఫ్ ద యూత్, దాంట్లో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఎక్కువ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున ప్రణాళిక ఉంది. బడ్జెట్లో కూడా అలొకేషన్స్ ఉన్నాయి. ప్రత్యేకించి చదువు, ఉద్యోగం లేని వాళ్ళకు ఉపాధి, ఈ 3 అంచెలుగా వారి ఆలోచన ఉంది. అదే ఈరోజు తెలంగాణలో చాలామంది అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు. అదొక మినీ ఇండియా. హైదరాబాద్ అంటే 1.2 crores ఉంటారు. వాళ్ళని మనం భారత్ ఫ్యూచర్ సిటీలో ఎంటర్ప్రీనర్స్గా స్టార్టప్స్ పెట్టుకోవడం కానీ, వాటికి ఇండస్ట్రియల్ ఎంకరేజ్మెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి అక్కడ సేఫ్గా తమ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు, యంగ్ జనరేషన్. సో ఇంతకుముందు ఏంటంటే 25-30 వరకు చదివే ఉంటుండే, కానీ ఇప్పుడు 21 నుంచే వాళ్ళు జెన్జీ చాలా అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి ఇప్పుడు మీరు చూడండి 21 yearsకే పోటీ చేయొచ్చనే చట్టం తెలంగాణ మొట్టమొదటి చేయబోతున్నది ఫోర్త్ కమింగ్ డేస్లో. మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ వి హ్యావ్ ఏ సెషన్
ఆ టైంలో 21 ఇయర్స్ పోటీ చేశాక ఇంతకుముందు 25 ఇయర్స్ వరకు ఉండే. సో యువకులుగా ఉన్నప్పుడు ఉండే చురుకైన తత్వము, ప్రజలకు సేవ చేయాలనే తత్వం ఎక్కువ ఉంటుంది. స్వార్థం లేని, లేదంటే అభివృద్ధి కావాలనే ఒక కోరిక కూడా ఉంటుంది. కాబట్టి నిస్వార్థంగా చేసే రాజకీయ నాయకత్వం యువకుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆహ్వానించేందుకు దేశంలోనే మొట్టమొదటిగా సీఎం గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో ఫైనల్గా 2029 ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్కి ఇన్ పర్టికులర్? ఎందుకంటే అఫ్ కోర్స్ పవర్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ మీ అపోజిషన్లో ఉన్నవారు, అది స్టాండర్డ్ ఫార్మాట్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఫేస్ చేసింది. సో నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకు తెలిసి 29-30లో ఉన్నాడు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. అంటే 34 వరకు తను ఉంటాడు అనేది బలమైన తన నమ్మకం, ప్రజలిచ్చే భరోసా కూడా. మంచి పనులతో పాటు యువకుడుగా ఉండడము, పేదల పక్షాన, బాధితుల పక్షాన ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ అనేది. సో దానివల్ల ఆయనకి ఎక్కువ ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. ఇక ప్రతిపక్షాల విమర్శలు, లేదంటే విపక్షాలు మాట్లాడుతున్న వాటికి సమాధానం చెప్పగలిగే స్థాయిలోనే కార్యాచరణ ఉంది ఆయన. పర్టికులర్గా బడ్జెట్ ప్రజల కోసం ఏ విధంగా వినియోగించాలనేది ఒక న్యూ ట్రెండ్ను ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిండ్రు. ఇంకా ఏదైనా అవకాశాలు, అవసరాలు ఉన్నా కూడా వారు వాటిని ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఎలాంటి భేషజాలకు. కాళేశ్వరం ఇష్యూ ఏదైతే ఉందో, ఈ కాళేశ్వరం ఇష్యూలో కాంగ్రెస్లో ఉన్న పొంగులేటి గారు కూడా అందులో ఇన్వెస్టర్ అని అంటారు, కానీ ఆయన్ని టచ్ చేయకుండా బీఆర్ఎస్ వాళ్ళని టచ్ చేస్తున్నారని ఒక విమర్శ. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ కాళేశ్వరము డిజైన్ బాధ్యులు ఎవరైనా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు బాధ్యత వహించాలి. అది సిబిఐ తేలుస్తుంది. ఎందుకంటే అది మల్టిపుల్ లెవెల్స్లో, మల్టిపుల్ యాంగిల్స్లో లైసెన్స్ పర్మిషన్స్ నుంచి మొదలు పెడితే ప్లేస్ చేంజ్, అదేంది ప్రాణహిత చేయవల్ల అంబేద్కర్ సుజల స్రవంతి అని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పేరు, అది ప్రాణహిత చేయవల్ల. దాన్ని రీడిజైన్ చేయడం వల్ల వచ్చిన 3 ఏవైతే బ్యారేజెస్ ఉంటాయో వాటిలో వచ్చిన సమస్య ఇది. ఎల్లంపల్లి నడుస్తూనే ఉంది. దీంట్లో ఎవరున్నా డెఫినెట్గా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది. కంపెనీసా, వ్యక్తుల, లేదంటే నాయకుల, లేకపోతే ఇంజనీర్ల, హూమ్సో ఎవర్. సో మనం బట్టగాల్చి మీదేసేది కాకుండా ఒక కమిషన్ వేసినాం, ఘోష్ కమిషన్ వేసినాం, అది కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఇంకా ఎక్స్టెంటివ్గా కమిషన్ కెన్ రికమెండ్, బట్ ఎగ్జిక్యూషన్ కొరకు మనం వివిధ వ్యవస్థలను వాడాలంటే సిట్టో లేకపోతే ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని నేషనల్ లెవెల్లో ఉండే సిబిఐకి మల్టిపుల్ అథారిటీస్ ఉంటాయి. కాబట్టి వాటిని మనం సిబిఐకి అప్పచెప్పిన చూద్దాం. మరి ఎప్పుడు బీజేపీ లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుందో, లేకపోతే కేసీఆర్ను ఆ కాళేశ్వరం పేరు మీద రాజకీయంగా వాడుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందో తెలియదు, కానీ డెఫినెట్గా దాంట్లో ఉండే అవినీతిని మనం బయటపెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అండి బేసికలీ అద్దంకి దయాకర్ గారి మాటలో. కంగ్రాచులేషన్స్ టు ఎమ్మెల్సీగా ఎస్పెషల్లీ. అండ్ వీరి మాటలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పటిష్టంగానే ఉంది, వారి కార్యాచరణ ఫోకస్డ్గా ఉన్నారని చెప్పడం. యూత్ ఎంపవర్మెంట్లో ప్రత్యేక పీట వేసి దీని ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. 2034కి ఫోకస్డ్గా రేవంత్ రెడ్డి గారు సీఎంగా కొనసాగి ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని కూడా వీరి మాటలో చెప్పడం జరిగింది. వెంకట్ మల్కుట్ల, ఆట, బాల్టిమోర్.